ఇప్పుడు పిల్లలు చిన్న బాబుకి ఎవరు సాధారణ కాదు. తల్లి తలగోరు వచ్చినప్పుడు బాబుకి ఇట్లున్నాడు. ఎత్తుకున్నా సంకలు ఎత్తుకొని పూల దండలు తీపిచ్చు. ఏం చేయాలి సారు, బిడ్డ బత్తదా అని నా కొడుకు 2 లక్షలు అప్పు తెచ్చి పెట్టాడు. అందులో పోలేదు సారు, భయం అయిపోలేదు. బిడ్డ చస్తుందో బత్తదో మంచిగా చూడాలని చెప్పారు. ఇట్లా ఉంది ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో తీరు. ఉస్మానియా గాంధీ హాస్పిటళ్ళల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలేమో అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకే ఇచ్చుకుంటే వీళ్ళకి కదా రావాల్సింది ప్రభుత్వం నుంచి ఏదన్నా వస్తే. ఇప్పుడు పిల్లలు చిన్న బాబుకి ఎవరు సాధారణ కాదు. ఈమెని బిడ్డనా? బిడ్డ. లేరా ఎవరు పిల్లలు ఇప్పుడు ఎవరు లేరా? వాళ్ళ ఆడబిడ్డ తీసుకుపోయింది, మళ్ళీ వస్తారు. ఏమైంది, ఎట్లా చనిపోయింది? ఇక అందులోనే పాము ముట్టింది, పురుగు ముట్టింది. పురుగు ముడితే పేరెండ మచ్చలు అయితే చూపించిన హాస్పిటల్లో ఏడవతాన్నే మస్తు చూపిస్తే 6 నెలలు మంచిగా ఉంది. మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ఇట్లా అవుతుంది. అయితే ఇక హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో చూపించిన. గుడిసెలనే పాము గరిచి గుడిసెలనే చనిపోయిందా? గుడిసెల పాము గరిచింది కానీ పేరెండ మచ్చలు అయినాయి. 6 నెలలు బతికింది హాస్పిటల్లో, అక్కడ చూపించిన. అప్పుడు మంచుకున్నప్పుడు బతికింది. మళ్ళా మర్రేసింది. అది ఎట్లా అయినో ఏమో ఇక దానితోనే ఇట్లా అయిపోయింది. పిల్లలు ఇక సరే ఇప్పుడు మొన్నటిదానికే నాతోనే ఊరు వాళ్ళ మేనత్త తీసుకుపోయింది. మొన్న పిల్లలు బతుక ఆగమవుతుంది, ఇంత స్కూల్కి అన్నేస్తానని తీసుకుపోయింది. కొంటపోతే అది హాస్టల్ వేస్తే వీళ్ళకి బట్టలు కావాలి, వీళ్ళ బడి బట్టలు కావాలని పంపించారు. మళ్ళీ పోయిన పిల్లల్ని తీసుకుపోయినాక మళ్ళీ రిటర్న్ పంపించారు. ఇదే పని సారు. ఇంత ఏదో శాతం అయిన వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతారు, కూలీనాలు చేసుకుంటారు. ఇక ఈ పని చేసుకొని బతుకుతారు సారు. ఏం చేయాలి కాలమంతా ఇంకా ఇదే పని చేసుకొని బతుకుతాం. పొట్ట మందమే, ఏం వెళ్ళదు ఇలా, ఏం వెళ్ళదు. పిల్లలకు మాకు తిండి మందమే. అంటే గవర్నమెంట్ నుంచి ఏం రాలేదా మరి? ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేకుంటే ఆ దళిత బంధు, బీసీ బంధు అవి ఇస్తారు కదా, పెట్టుకోలేదా? ఎవరిని అడగలేదా? అడిగినాం కానీ ఇప్పుడు బంద్ ఉన్నాయి రావు అని చెప్పారు. దేశం అంతా వచ్చినాయని మాకు రాలే. ఏం చేయాలి సారు, మా బతుకు ఇట్లా అయింది. ఎట్లా ఉంటారా గుడిసెలలో వర్షాకాలం కానీ పురుగు పుట్ట ఉంటే ఏం చేయాలి సారు? ఇక ఆనలు వస్తే ఇక ఆనల్లే వంట చేసుకుంటాం. కట్టెలు సిలిండర్ కూడా లేదా? గవర్నమెంట్ నుంచి సిలిండర్ కూడా ఇస్తారు కదా, సిలిండర్ కూడా లేదా? కట్టెల పొయ్యే. ఆ కట్టెలు ఏరుకొచ్చుకుంటాం. ఎంత వర్షం కొట్టని ఆ గుడిసెలు పెట్టి వంట చేసుకొని పిల్లలు కాపాడుకుంటాం. ఏం చేయాలి సార్? కరెంట్ లేదు. బయట తీసుకున్నా అంటే 700 800 అడుగుతారు నెలకు. ఎక్కడి నుంచి కడతాం? పొట్టకు బతికేదే కష్టమా, ఎట్ట కడతామని ఇక తీసుకోలేదు సారు. కరెంటు లేదు, చేసుక తినడానికి ఇంట్లో సిలిండర్ లేదు, ఉండడానికి కరెంటు లేదు. ఉండుక మా గుడిసెలో ఉంటుండ్రు, పాము గరిచి నీ బిడ్డను పోగొట్టుకున్నాం. ఏం చేయాలి సారు, బిడ్డ బత్తదా అని నా కొడుకు 2 లక్షలు అప్పు తెచ్చి పెట్టాడు. బతకలే. నిమ్స్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ బాగున్నాయంటారు కదా, ఉస్మానియా గాంధీ హాస్పిటల్, దానికి తీసుకుపోలేదా? దాంట్లో పట్టుకోలేదు సారు. నేను వంటపోలేదు. అందులోకి భయం అయింది నాకు. అందులో మంచిగా చూడాలని చెప్పారు సారు. అందులో పోతే మంచిగా చూడరు, పిల్లలు ఉన్నారు. ఇవాళ డబ్బు కాసపడకు, డబ్బు లేకుండా మంచిదే కానీ ఏమన్నా తెచ్చిపెట్టానే నా కొడుకు పోయి నా చెల్లె బతకాలి, పిల్లలు రాని నా కొడుకు నీ హాస్పిటల్ కాలం ఎక్కి 2 లక్షలు అప్పు తెచ్చి పెట్టిండు. మమతా హాస్పిటల్ 15 రోజులు ఉన్నా. అందులో పోలేదు సారు, భయం అయిపోలేదు. బిడ్డ చస్తుందో బత్తదో మంచిగా చూడాలని చెప్పారు. ఈ ప్రైవేట్లో వేస్తే బత్తదేమో, పిల్లలు చదువుకొని బతుకుతుంది కదా అని తెచ్చి పెట్టుకున్నాం. బతకలేదు సార్. కాలం వీళ్ళ మమతా అది నిమ్స్లో 1,70,000 దాకా అయినాయి. మమతా హాస్పిటల్ 1,40,000 దాకా అయినాయి. అయిపోయినాయి. బతకలే కాలం. బిడ్డ సంపాదించుకున్న పైసలు కూడా పెట్టినా, అవి పోయినాయి. నేను చేసుకున్న కష్టం పోయింది. ఇక అంత పోయింది. ముసలోనికి బిడ్డ గురించి షుగర్ ఎక్కువ అయ్యి కాళ్ళు ఆసినాయి, అన్నం తినుడు బంద్ అయింది. ఇంత సంకటి పోస్తే ఇంత పెరుగు తెచ్చుకొని పెరుగేసి పిసికిస్తే తింటాడు. అన్నం కూడా సరిగ్గా తింటలేడు. ధరాంచి బిడ్డ భయానికి రందికి
పిల్లలైండ్రి బిడ్డ పిల్లలు ఏమైపోతారో ఏమో అని ఏం చేయాలి సార్ కాలమంతా గట్ల అయింది పరిస్థితి. మీరు చేసుకునేది ఇదే పని. పని అట్లా ఆమెని గాంధీ హాస్పిటల్కి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకుపోతే పట్టించుకోకుంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుండ్రు. ఇట్లా ఉంది ప్రభుత్వ హాస్పిటళ్ళల్లో తీరు. ఉస్మానియా గాంధీ హాస్పిటళ్ళల్లో పట్టించుకునే నాతుడు లేడని ఆ హాస్పిటళ్ళల్లో వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళు అప్పుసొప్పు చేసుకొని దాదాపు 2-3 లక్షలు అప్పుసొప్పు చేసుకొని నిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోయినప్పటికీ అక్కడ వాళ్ళ బిడ్డ బతకలేదంట. వాళ్ళు ఇప్పటికీ స్వతంత్ర భారతదేశంలో దాదాపు 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వాళ్ళు ఇంకా కరెంటు కానీ వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి ఆమెకు సిలిండర్ లేదంట, ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో కరెంటు లేదంట. ఇటువంటి దుస్థితిలో ఉన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలేమో అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులకే ఇచ్చుకుంటే వీళ్ళకి కదా రావాల్సింది. ప్రభుత్వం నుంచి ఏదన్నా వస్తే అసలు రేషన్ కార్డు దిక్కు లేదు. ఈ 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. వాళ్ళ ఇంట్లో కరెంటు లేదు, సిలిండర్ లేదంటే వాళ్ళు ఏ దుస్థితిలో ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పలేనివి. అవి వర్ణాతీర్థం. అసలు వీళ్ళని ప్రభుత్వాలు ఆదుకుంటే వీళ్ళకి సాయం అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.